హాయ్ సీఎం. అదేంటి కొత్తగా? మరీ ముద్దొచ్చినప్పుడు అలా. పడుకోలేదా? లేదు, వెయిటింగ్. పోనీ తిన్నావా? లేదు, వెయిటింగ్. పద. నేను ఒకటి చెప్పాలి నీకు. నేను ఒకటి చెప్పాలనుకున్నా. నేను ఫస్ట్ చెప్తా. ఓకే. అర్జున్, కళ్ళు మూసుకొని చెప్తా. నేను చాలా వెయిట్ చేశా నువ్వు చెప్తావేమో అని, కానీ చాలా లేట్ చేస్తున్నావు. సో ఎవరు చెప్తే ఏంటి అని టైం వేస్ట్ ఎందుకని నేనే ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. Archana, will you marry me? ఏం సీఎంవి, ఇందాక లవ్ యూ అని చెప్పి కళ్ళు మూసుకుంటే ఎవరైనా అలా వదిలేస్తారా? ముద్దు కూడా పెట్టవా? అందరూ నిన్ను జీన్స్ సీఎం అంటారు, కానీ నువ్వు ముద్దపప్పు సీఎంవి. యాక్చువల్లీ నాకు పాలిటీషియన్స్ అంటే చిరాకు, కానీ ఫైనల్గా నేను ఇలా. మీ నాన్న కూడా పాలిటీషియనేగా? సారీ, ఈ విషయం మీ నాన్నకి చెప్పావా లేదా అని నేను మా అమ్మకి చెప్పాను. సో నేను ఆయనతో మాట్లాడి చాలా కాలం అయింది. అందుకే మాట్లాడు. దిస్ ఇస్ ద బెస్ట్ ఒకేషన్. ఇదిగో మాట్లాడు. యూల్ ఫీల్ హ్యాపీ, హీల్ ఫీల్ హ్యాపీ. ఈ టాపిక్ వదిలేద్దాం అర్జున్, ప్లీజ్. టాక్ టు హిమ్. పర్లేదు, ఇదిగో డైల్ చేశాను. ప్లీజ్ గో ఆన్. హలో హలో ఎవరు? హలో హలో నాన్న. అర్చన, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావమ్మా? అంతా ఓకే కదా? నాన్న, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్ళా? ఎవరతను? మంచోడేనా? మంచోడే. ఏం చేస్తుంటాడు? మీకు తెలుసు నాన్న. నాకు తెలుసా? సీఎం నాన్న. సీఎం? సీఎం? మన సీఎం అర్జున? అదిగో. ఇవ్వు, పర్లేదు. అలీ పద, పెద్దనాన్న కలవడానికి వెళ్తాను. మీటింగ్ ఉంది. వీళ్ళందరూ ఇక్కడ ఉంటారు, సెక్యూరిటీ అందరూ. ఓకే ఓకే, బాయ్. అర్చన, అర్చన, ఐ లవ్ యూ. టేక్ కేర్. అక్కడ సిగ్నల్ లేదు కదా? లేదు సార్, పార్టీ మీటింగ్ అయ్యేదాకా ఆమెను ఎవరూ రీచ్ అవ్వలేరు. వీఆర్ సేఫ్. ఐ థింక్ ఐ లాస్ట్ హర్ అలీ. ఆ అమ్మాయి నన్ను ఎప్పటికీ క్షమించదు. సార్, మిమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని వదులుకోరు సార్. 9 o'clock మున్సంతో మీటింగ్ కదా సార్? దాని తర్వాత 10కి పార్టీ మీటింగ్, అంతే? ఎగ్జాక్ట్లీ. అంత ఓకేనా? ఓకే సార్. ఓకే. సార్, మునుస్వామి గారు. హలో సార్. అల్లుడు గారు,
అదేనండి సీఎం గారు. కూర్చోండి. సార్ ఒక్క విషయం. నేనుండగా మీ పార్టీని మిమ్మల్ని ఎవ్వరేం చేయలేరు. పెట్టుకోనండి మీటింగులు, చూద్దాం. వాళ్ళు మీకేం ఆఫర్ చేశారు సార్? వదిలేయండి, అది మన సంబంధం కలవక మునుపు. డిప్యూటీ సీఎంని సీఎం అని చేయటం, 1,00,000 కోట్లలో 10,000 కోట్లు ఇవ్వటం, 2 క్యాబినెట్లు, ఏవేవో చెప్పారు. కానీ ఒక్క విషయం చెప్పండి. మా పార్టీలో బుచ్చిరామయ్య కొడుకు మీద ఉన్న మర్డర్ కేసు, రేప్ కేసు ఫ్రీ చేయాలి. ఏమిటి ఆలోచిస్తున్నారు? అతను మా పార్టీలో ముఖ్యమైన వ్యక్తి. అతను లేకపోతే మా పార్టీయే లేదు. డబ్బుతో ఏమైనా అవుద్దండి? డబ్బు గురించి ప్రాబ్లమే లేదు. ఎందుకంటే అతను మనం రిలీజ్ చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, కొంపలు అంటుకుపోతాయి. ఒక్క నిమిషం సార్. ఓకే సార్, సార్ ఒప్పుకోండి సార్, మనకు టైం లేదు. ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన కిరాతకుణ్ణి నేను ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళు పేదోళ్ళు శర్మ గారు, కొండల్లో అడవుల్లో తిరిగేవాళ్ళు. కొంచెం దయ చూపుడంటే మాటిచ్చాను. సార్, ఇంతకాలం మనం పడ్డ శ్రమ, 1,00,000 కోట్ల ప్రజాధనం పందికొక్కులు పాలైపోతుంది సార్. మనకు ఛాయిస్ లేదు. సార్ ఓకే చేసేయండి సార్. ఇంకేం ఆలోచించకండి సార్. శర్మ గారు, ఈ రోజు తర్వాత జన్మలో నన్ను నేను క్షమించుకోలేను. ఇలాంటి సీఎం నేను ఇప్పుడు వరకు ఎప్పుడు ఎక్కడా చూడలేదు. మీరు చూసారా? శాసనసభలో మన ఎమ్మెల్యేలు తిడతాడు, సభా మర్యాద ఇవ్వడా అండి? పైగా మన ఎమ్మెల్యేలకి వాళ్ళ బంధువులందరికీ ఐటీ నోటీసులు. ఒక స్కీమ్ లేదు, ఒక పాలసీ లేదు, ఒక శంకుస్థాపన లేదు, ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ లేదు. ఈ సంవత్సరం నుంచి ఈయన పీకిన ఘనకార్యం ఏంటయ్యా అంటే, ఎప్పుడు చూడు డబ్బు పిచ్చి పట్టిన దెయ్యంలాగా 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు ఇంతే. సీఎం కలెక్షన్ ఏజెంటా అన్న లెవెల్కి దిగజారిపోయాడు. ఛీ, ఇలాంటి సీఎం అవసరం మన రాష్ట్రానికి? పాలిటిక్స్ అంటే ఏంటో అర్థమైందా? ఇదో గేమ్ రా, నిత్యంలే కాదు, కాటేసే పాములు కూడా ఉంటాయి. అప్పుడే అమెరికా వెళ్ళిపోయింటే నీకు టెన్షన్ ఉండేది కాదు. అనవసరంగా దిగావు. ఇప్పుడు నీ అంతు చూడకుండా వదలరు. పాలిటిక్స్లో డబ్బుతో కొనొచ్చు, కులంతో కొనొచ్చు, బంధుత్వంతో కొనొచ్చు. ఇప్పటివరకు డబ్బుతో కొన్నా, ఇప్పుడేమో బంధుత్వంతో కొంటున్నా. కొండం మాత్రం కామనే. వాడిని టైం వేస్ట్ చేసుకోకుండా పాయింట్కి రమ్మనండి. మన రాష్ట్రానికి నెక్స్ట్ సీఎంగా డిప్యూటీ గారిని ప్రపోజ్ చేస్తున్నాను. హలో పెద్దాయనా, నేను మున్సవని మాట్లాడుతున్నాను. నా సపోర్ట్ మీకు కావాలంటే మీకు ఒక విషయం అర్థం కావట్లేదు మునిస్వామి గారు. వాడు మీ కూతునే కాదు మిమ్మల్ని కూడా కలిపి మోసం చేస్తున్నాడు. ఈ సంగతి మేమైతే చెప్పిస్తాను, ఆవిడ ఫోన్ నెంబర్ ఇవ్వండి. అందరూ నీలాగా ఉండరు ధనంజయ్ గారు. మీకేం కావాలి సార్? మొత్తం సెటిల్ చేసుకున్నాం కదా, ఇంకా ఏంటి మీ ప్రాబ్లం?